ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు. 12 వేర్వేరు విభాగాలతో 600 మంది సహాయక చర్యలు చేపట్టారు. టీబీఎం మిషన్ను దక్షిణ మధ్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్తో కటింగ్ చేస్తున్నారు. బురద శిథిలాల తొలగింపు జటిలంగా మారింది. 2-3 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కార్మికుల జాడ కోసం అత్యాధునిక జీపీఆర్ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేమున్నాయో గమనించవచ్చు. ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు. 12 వేరువేరు విభాగాలతో 600 మంది సహాయక చర్యలు చేపట్టారు. టీబీఎం మిషన్ను దక్షిణ మధ్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్తో కటింగ్ చేస్తున్నారు. బురద శిథిలాల తొలగింపు జటిలంగా మారింది. 2-3 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కార్మికుల జాడ కోసం అత్యాధునిక జీపీఆర్ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేమున్నాయో గమనించవచ్చు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, 7వ రోజు ఎస్ఎల్బీసీలో టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగి కూడా నేటికి 7 రోజులు దాదాపుగా 7 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా లోపల రెస్క్యూ నిర్వహిస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ఇటు అధికారులు తర్వాత మంత్రులంతా కూడా సమీక్ష నిర్వహిస్తూ అధికారులతో పాటు చర్చలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెస్క్యూ బృందం అంతా కూడా 0 ప్లేస్ వరకు కూడా అంటే ఇక్కడ ప్రమాద స్థలం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడి వరకు కూడా వెళ్లి వచ్చింది. దానికి సంబంధించి లోపల ఉన్న బురద ఏదైతే నీళ్లు దీనికి సంబంధించి మట్టి రాళ్ళు అన్ని కూడా బయటకు తీస్తున్నారు. లోకో ట్రైన్ సహాయంతో కూడా బాక్సుల మాదిరిలో పెట్టుకుని దాంట్లో అంతా ఇదంతా వేసుకుని బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు కూడా నిన్న అక్కడికి వెళ్లి వచ్చారు, అదంతా సందర్శించారు. ప్రభుత్వమే నిర్లక్ష్యంతో ఇదంతా కూడా 7 రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా చెప్పారు. ఏవైతే ఈ రెస్క్యూకి సంబంధించి లోపల నుంచి బురద మిగతా తీసుకురావడానికి దాదాపుగా వీళ్ళకు 5 రోజులు పట్టిందంటూ కూడా విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు ఆయన కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే ఇటు ప్రతిపక్షాలు విమర్శించే పరిస్థితి కాదు ఇప్పుడు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. మొత్తానికైతే కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా 11 బృందాలుగా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళాయి. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్ తర్వాత సింగరేణికి సంబంధించిన బృందాలు, నేవీ, ఆర్మీ బృందాలన్నీ కూడా లోపలికి వెళ్లి శ్రమిస్తూనే ఉన్నాయి. 14 కిలోమీటర్ దగ్గర వరకు చేరుకున్నప్పటికీ కూడా అక్కడ ఎటువంటి ఆచూకీ మాత్రం లభించలేదు. కానీ దాదాపుగా టన్నెల్కు 8-9 మీటర్ల మేర టన్నెల్ స్థాయి అంతా కూడా 10 మీటర్లు ఉంటుంది. అక్కడ సెగ్మెంట్స్ ఫిట్ చేస్తే 9.2 వరకు కూడా వస్తుంది. దాదాపుగా 8.5 పాయింట్స్ వరకు కూడా బురద ఇదంతా పేరుకుపోయింది. ఎక్కడికక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా విరిగిపోయిన పరిస్థితి. దాన్ని గ్యాస్ వెల్డింగ్ తర్వాత ప్లాస్మా కట్టర్స్ తో అయితే బయటికి తెచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వేచి చూడాలి. ఈ రోజు సాయంత్రం వరకు ఆచూకీ అంతా కూడా తెలుస్తుంది అంటూ కూడా సమీక్ష నిర్వహించిన పరిస్థితి. గతంలో కూడా మంత్రులంతా చెప్పిన పరిస్థితి. అంటే 24 గంటల్లోపు ఏదో ఒకటి చెప్తామని వాళ్ళు చెప్పిన పరిస్థితి. కానీ ఎక్కడా కూడా ఇంతవరకు లోపల పరిస్థితి ఏంటో మాత్రం తెలియడం లేదు. దాదాపుగా 7 రోజులు గడిచినా కూడా ఈ వివాదం అలాగనే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఓవైపు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళంతా వారు అక్కడ చేరుకొని ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇన్ని రోజులైనా
మా వారి ఆచూకీ ఏంటి అని కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వైపు అధికారులను కూడా అడుగుతున్న పరిస్థితి. లోపల ఉన్న వాళ్ళకు ఇన్ని రోజులు అయితే అక్కడ ఆక్సిజన్ సదుపాయం ఉండదు, దాని తర్వాత విద్యుత్, ఆహారం సంబంధించి వాటర్ ఫెసిలిటీ ఉండదు. కాబట్టి లోపల ఆశాజనకంగా ఉన్నట్టు కూడా ఓవైపు ఇప్పటికే మంత్రులు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం వరకు ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అని. రైట్ సాగర్, థ్యాంక్ యూ.